పరౌత్రం చూద్దామండి. కోదాడ నుంచి రాంబాబు రాస్తున్నారు. సంతానం కోరేవారు నాగేంద్రుడిని ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందాకే మనం అనుకున్నాం, నాగేంద్రుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధనం ప్రత్యేకంగా ఒక వ్రతంగా ఒకటి ఉంది. అలాగే సుబ్రహ్మణ్యునికి సంబంధించిన పూజ ఉంది. మనం మామూలు వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంజెక్షన్ ఇస్తూ ఒక పద్ధతి, నోట్లో వేసుకోవడానికి మాత్రలు ఒక పద్ధతి. ఆ మాత్ర వేసుకోవడం కష్టమయ్యే చిన్న దశలో కానీ ఉన్నట్టయితే వాడికి అరుకుగా పోసేదో ద్రవాహారంగా ఇచ్చేది ఏదో ఒకటి. ఇలా పూజ కానీ వ్రతం కానీ హోమం కానీ ఏ స్థాయిలో మనం చేయగలమో, ఏ శక్తితో మనం ఆర్థికమైనటువంటి శక్తితో ఉన్నామో గమనించుకుని దాని ప్రకారం చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి పక్షంలో ఇబ్బంది ఏం కలగదు, నిశ్చయంగా సంతానం కలుగుతారు. లోకంలో ఉండేటటువంటి ఏ పురోహితుడిని అడిగినా సరే సుబ్రహ్మణ్య వ్రతం, సుబ్రహ్మణ్య పూజ, సుబ్రహ్మణ్య హోమాన్ని గురించి చెప్తారు. మనం వీళ్ళని తృణీకరిస్తాం, వీళ్ళని వేళాకోళం చేస్తూ మాట్లాడతాం, వీళ్ళని వేళాకోళం చేస్తూ ఎన్నెన్నో చేస్తుంటాం. మళ్ళీ అయ్యా పిల్లలు ఎలా కలుగుతారండి ఏమిటని. వీళ్ళని ఆరాధిస్తే, వీళ్ళ ద్వారా రహస్యాలు తెలుసుకుంటే, మంత్ర విజ్ఞానాన్ని పొందితే నిశ్చయంగా కష్టాలన్నీ తొలుగుతాయి. పాండవులు అరణ్యానికి వెళ్ళేటటువంటి వేళ ధౌమ్యుడనే పురోహితుడిని పిలిపించుకున్నారు. మేమందరం రాజ్యాన్ని పోగొట్టుకున్న కష్టంలో ఉంటాం, మాకొక సూచన బుద్ధిమంతుడేవి కాబట్టి నువ్వు ఇయ్యడం కోసం నిన్ను మేము కోరుకుంటున్నాం, వరిస్తున్నాం అంటే నేను ఎన్నుకుంటున్నాం మాకు పురోహితుడు. కానీ ఆ ధౌమ్యుడు వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు సూచనల్ని సలహాలని ఇస్తూ నడిపించేవాడు. వాళ్ళ మీద వెకిలిగా వ్యంగ్యంగా చేయడం కాదు, చిత్రీకరించడం కాదు వాళ్ళని చేయాల్సింది. వాళ్ళ నుంచి నేర్చుకుంటే బుద్ధున్నతనం అవుతుంది. అది గుర్తుంచుకోవాలి.